శుక్రవారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు వెంటనే స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాంతాన్ని పటిష్టపరిచే పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం 28 మీటర్ల వద్ద ఉంది. దిగువ నుంచి ఎలాంటి సమస్య లేదని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి తెలిపారు. దిగువన ఇప్పటికే బ్రటస్ డ్యాం నిర్మాణం పూర్తి చేసినందువల్ల ఎగువ కాఫర్ డ్యాం కు సమస్య లేదన్నారు. పోలవరం ఎస్ఈ రామచంద్రరావుతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఎగువ కాఫర్ డ్యాం జారినంత మేర పటిష్టపరిచే పనులు చేయించారు. ఇక ప్రధాన జలాశయం నిర్మాణమయ్యేలోపు నీటిని మళ్లించేందుకు వీలుగా తాత్కాలికంగా ఎగువ కాఫర్ డ్యాం నిర్మించారు. దీనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే విదేశీ నిపుణుల బృందం సిఫార్సు మేరకు బట్రస్ డ్యాం నిర్మించారు. ఎగువ కాఫర్ డ్యాం పై నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పోషమ్మ గండి వైపు నుంచి వాహనాలు కూడా ప్రయాణిస్తున్నాయి. ఇక 2022 ఆగస్టులో గోదావరికి భారీ వరదలు వచ్చాయి. అప్పట్లో మరింత వరద పెరిగిపోతుందేమోనన్న ఉద్దేశంతో ఎగువ కాఫర్ డ్యాం వెడల్పు 9 మీటర్లు ఉండేలా ఎత్తు మరో 2 మీటర్ల మేర పటిష్టం చేశారు. అలా పైన పెంచిన ప్రాంతంలో మాత్రమే ఇప్పుడు కొద్దిగా జారిందని అధికారులు వివరించారు. మళ్లీ వాహనాల రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయన్నారు. సమస్య ఏమీ లేదని తెలిపారు. నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ భార్గవ్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మొదటి నుంచి కూడా నాణ్యత లోపం వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఇప్పటికే అటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం దెబ్బతినడం, కొత్తది నిర్మిస్తూ ఉండడం, గతంలో గైడ్ బండ్ కూలిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు తాజాగా ఎగువ కాపర్ డ్యాం ఏదైతే ఉందో అంటే పోలవరం నదీ ప్రవాహాన్ని అడ్డుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఎగువ కాపర్ డ్యాం వద్ద కొంతమేర పాక్షికంగా కూడా దెబ్బతినడం అనేది కూడా ప్రస్తుతం పలు అనుమానాలకు తావిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే సహజ ప్రవాహానికి ఎడమ వైపు అంటే గండిపోచమ్మ గుడి వైపు ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు 9 మీటర్ల వరకు కూడా లోతున 10 అడుగుల వెడల్పు వరకు కూడా ప్రస్తుతం ఆ ఎగువ కాపర్ డ్యాం వద్ద అనేది కూడా డ్యామేజ్ అనేది కూడా జరిగినట్లు తెలుస్తోంది. అయితే దానికి సంబంధించి ఎటువంటి ప్రమాదం లేదనేది ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతంలో 2022 ఆగస్టు సందర్భంలో వరదలు వచ్చిన సందర్భంలో 30 లక్షల క్యూసెక్కులు దాటితే కాపర్ డ్యాం పైనుంచి నీరు వెళ్ళిపోతుందని అప్పుడు ఎత్తుని వెడల్పుని పెంచడం ఏదైతే జరిగింది. ఆ ఎత్తు వెడల్పు పెంచిన ప్రాంతంలోనే ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి పాక్షిక ధ్వంసం అనేది కూడా జరిగింది. వాస్తవంగా ఏర్పాటు చేసినటువంటి కాపర్ డ్యాం కు ఎటువంటి డ్యామేజ్ జరగలేదు అనేది ఇరిగేషన్ అధికారులు చెప్తున్నటువంటి సమాధానం. ఈ తరుణంలోనే అసలు అక్కడ ఏం జరిగింది అనేది ప్రస్తుతం పర్యవేక్షణ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే సీపేజ్ కారణంగా జరుగుతున్నటువంటి నష్టం ఇంకా భర్తీ కాలేదు. ఆ సీపేజ్ ని అరికట్టేందుకు అదే ఎగువ కాపర్ డ్యాం కి అడుగు భాగాన బట్రస్ డ్యాం నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణం ఓవైపు కొనసాగుతుంది, మరోవైపు సీపేజ్ అంటే గోదావరి కాపర్ డ్యాం అడుగు నుంచి నీరు అనేది లీకేజీ జరిగి ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతానికి వస్తుంది. ఆ నీటిని మోటార్లతో డీవాటరింగ్ చేసి మళ్ళీ బయటికి తోడుతూనే పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైనటువంటి ఎర్తకం రాక్పిల్ డ్యాం నిర్మాణాన్ని ప్రస్తుతం ప్రారంభిస్తూ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ఈ విధంగా కాపర్ డ్యాం అనేది కాస్త దెబ్బతినడం అనేది కూడా ప్రస్తుతం ఖచ్చితంగా కూడా నిపుణులు దానిపై ఒక స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇంకా దాదాపు 1.5 ఏళ్ల పాటు కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఖచ్చితంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. 2027 వరకు కూడా ఈ నిర్మాణం ఎర్తకం రాక్పిల్ డ్యాం జరగాలంటే కూడా సమయం పడుతుంది. ఈ తరుణంలో అప్పటి వరకు కాపర్ డ్యాం క్షేమంగా ఉంటుందా, సురక్షితంగా ఉంటుందా లేదా అనేది కూడా ఈ రోజు స్పష్టత చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ గతంలోనే దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. నిర్మాణంలో నాణ్యతపై కూడా ఆయన